తెలుసుకుందాం. ఏం అనర్హతలు ఉన్నాయి అసలు అని అంటే, ఈ అనర్హతలు మనం గమనించినట్టయితే ఫస్ట్ మనకి అనర్హతల్లో ఆర్టికల్ 102 అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఉన్న అనర్హతలు తెలుసుకుందాం. ఆర్టికల్ 102 ప్రకారం ఏం అనర్హతలు ఉన్నాయి అనంటే, ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలి అంటే అతనికి కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ ఉండకూడదండి. అంటే ఇక్కడ కొన్ని అతను ఏవైతే అనర్హతలుగా పరిగణించబడుతూ ఉంటాయో అవి ఉన్నట్టయితే అతను పోటీ చేయడానికి అర్హుడు కాదు అని చెప్పడం జరిగింది. అవేంటి అనే విషయం మనం గమనిస్తే, ఒక వ్యక్తి ఎవరైనా సరే అతను దివాలా తీసి ఉండకూడదు. దివాలా తీసి ఉండకూడదు అంటే ఇవన్నీ మనకు 1951 తర్వాత ఆర్టికల్ 102 రెండింటికి సంబంధించినటువంటి అనర్హతల గురించి మనం మాట్లాడుతున్నాం. దివాలా తీసి ఉండకూడదు అంటే ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేసి ఉండకూడదండి. ఐపీ డిక్లేర్ చేసి ఉండకూడదు. అంటే ఐపీ డిక్లేర్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా సరే ఏదైనా కారణం చేత అప్పు చేసి ఉన్నాడు అనుకోండి. అంటే ఓ 20 కోట్లు అప్పు చేస్తున్నాడు, తర్వాత అతను ఏదో వ్యాపారం చేశాడు, నష్టపోయినాడు అనుకోండి. అలా నష్టపోయిన తర్వాత ఏం చేస్తాడు అంటే అతన్ని అప్పు తీర్చమనే మిగతా వాళ్ళందరూ అప్పు ఇచ్చిన వాళ్ళు బలవంతం చేసినట్టయితే, అతను అప్పు తీర్చలేని స్థితిలో ఉన్నట్టయితే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించి నేను ఇది తీర్చలేనండి అని చెప్పి ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిక్లేర్ చేస్తాడు. ఇలా ఇన్సాల్వెన్సీ పిటిషన్ డిక్లేర్ చేసినప్పుడు అతను ఎవరికి మళ్ళీ తిరిగి అప్పు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు అతన్ని రిలీవ్ చేయడం జరుగుతుందండి. అతన్ని ఎవరు బాధించకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 21లో జీవించే హక్కు ఉంది కాబట్టి ఎవరిని చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప మరే విధంగానూ హింసించడానికి వీల్లేదు. అంటే అతను చంపుతామనో మరేదైనా బెదిరిస్తున్నట్టయితే అలాంటివన్నీ చెల్లవు. రాజ్యాంగబద్ధంగా అతనికి రక్షణ లభిస్తుంది. దీన్నే మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటాం. ఇలా ఎవరైనా ఇన్సాల్వెంట్ కనుక ఉన్నట్టయితే ఐపీ డిక్లేర్ చేసిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. అదేవిధంగా ఇంకా ఎవరు అర్హులు కారు అని అంటే, ఎవరైనా 2 సంవత్సరాలు కన్నా ఎక్కువ అంటే 2 ఇయర్స్ కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవించి ఉంటే అర్హులు కారండి. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష అనుభవించి ఉన్న వాళ్ళు కూడా అర్హులు కాదు. అంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించడం వేరు, జైలు శిక్ష విధించబడడం వేరండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైల్లో ఉన్నట్టయితే అర్హులు కారు. దీంట్లో కూడా ఒక ఎగ్జెంప్షన్ ఉంది. అదేంటి అంటే నిరోధక నిర్బంధ చట్టం. అంటే ఏదన్నా ఒక నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించబడి ఉంటే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించబడి ఉన్నా అతను అర్హుడే అవుతాడు. నిరోధక నిర్బంధ చట్టం ప్రకారం నిర్బంధించి ఉంచడం అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఒక తప్పు చేయకపోయినా సరే అతని మీద అనుమానంతోనో మరేదైనా కారణం చేతనో అతను నిర్బంధించి ఉంచారనుకోండి. అలా 4 సంవత్సరాలు నిర్బంధించి ఉంచిన తర్వాత అతను ఏ కారణం చేతనైనా సరే అతన్ని మళ్ళీ వదిలేశారనుకోండి, తప్పు చేయలేదని తెలిసి, అలాంటప్పుడు ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడే. సాధారణంగా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నిర్బంధించి ఉంచినట్టయితే అతను అర్హుడు కాదు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అతను ఎలిజిబుల్ కాదని గమనించాలి. అదేవిధంగా అవినీతి కారణంగా ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక వ్యక్తిని తొలగించినట్టయితే, అతను కరప్టెడ్ అని చెప్పి గమనించి అవినీతి చేశాడని చెప్పి అవినీతి కారణంగా ఒక వ్యక్తిని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించినట్టయితే అతను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ అర్హుడు కాదు. అదేవిధంగా ఎవరన్నా సరే ఒక వ్యక్తి ఎన్నికల నేరాలకు పాల్పడితే, ఎలక్షన్ క్రైమ్స్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి తమ పార్టీకి లేదా తమకు ఓటేమని డబ్బులు కానీ మద్యం కానీ పంచడం, ఇలాంటివన్నీ కనుక జరిగినట్టయితే అతను కూడా అర్హుడు కాడు. ఇక్కడ విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు అభ్యర్థులు ఏమనుకోవచ్చు అంటే, ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి కదా అనుకోవచ్చు. కానీ ఇవన్నీ నిరూపించబడాలి. ఒక వ్యక్తి ఎన్నికల నేరాలకు పాల్పడడం అంటే మద్యము డబ్బులు పంపిణీ చేసినట్టు నిరూపించబడాలి. సాక్ష్యాధారాలతో నిరూపించబడ్డప్పుడు మాత్రమే అతను డిస్క్వాలిఫై అవుతాడు. అదేవిధంగా ఒక వ్యక్తి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కలిగి ఉండడం, ప్రభుత్వ కాంట్రాక్ట్ కలిగి ఉన్నా కూడా అతను ఎలిజిబుల్ కాదండి. ప్రభుత్వ కాంట్రాక్టులు కలిగి ఉండడం కానీ, అదేవిధంగా ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉండడం కానీ ఇలాంటివి ఉన్నా కూడా అతను డిస్క్వాలిఫై అవుతాడు. అతను అర్హుడు కాదని గమనించాలి. ఇంకా ఎవరు అనర్హులు అనంటే, మత కల్లోలాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా అర్హులు కారు. అంటే భిన్న మతాల మధ్య మత కల్లోలాన్ని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారని గమనించాలి. అదేవిధంగా ఎవరన్నా మెంటల్లీ ఛాలెంజ్డ్ అయినట్టయితే, మనోచాంచల్యం కలిగిన వాళ్ళని ఎవరు నిర్ణయించాలి అంటే, మతిస్థిమితం లేదని న్యాయస్థానం చేత నిర్ధారించబడి ఉంటే అతను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. మనోచాంచల్యం కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదని గమనించాలి. అదేవిధంగా ఎవరన్నా ఒక వ్యక్తి అతను దివాలా తీసి ఉన్నప్పుడు కూడా అర్హుడు కాదని తెలుసుకున్నాం. ఇంతకుముందే ఆ విషయాలన్నీ మాట్లాడుకున్నామండి. అదేవిధంగా ఏదైనా సందర్భంలో రాజకీయ నేరాలకు పాల్పడి, అంటే రాజకీయాల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటేమని ప్రభావితం చేసి ఇతర పార్టీలని లేదా ఇతర పార్టీలని కాదండి, ఇక్కడ మత కల్లోలను ప్రోత్సహించే కూడా డిస్క్వాలిఫికేషన్ కింద చూస్తారు. ఇవన్నీ కూడా అనర్హతలే అవుతాయి. అంటే
ఒక వ్యక్తి ఈ సందర్భాల్లో అనర్హుడవడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా అనర్హతలని గమనించాలి. సో ఈ అనర్హతల విషయంలో మనం గమనించినట్టయితే ఈ అనర్హతలన్నీ నిరూపించబడితే మాత్రమే అనర్హుడు. ఇవి మనకి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 102 ప్రకారం అనర్హతలు, అదేవిధంగా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా చేయబడ్డటువంటి అనర్హతలు. ఇక్కడ ఈ అనర్హతలు నిరూపించబడితే వాస్తవాన్ని భావించినట్టయితే అప్పుడు ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే ఎలక్షన్ కమిషన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి వీళ్ళని అనర్హులని ప్రకటిస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 102 లేదా 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళను అనర్హులని ప్రకటించేది ఎవరు అంటే రాష్ట్రపతి. ఎవరిని సంప్రదించి అనర్హులను ప్రకటించడం జరుగుతోంది అంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదించి అనర్హులను ప్రకటించడం జరుగుతోంది. అయితే ఎన్నికల సంఘం ఏం చెప్తే అది ఫైనల్ అని ఇక్కడ గమనించాలి. అంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి అంటే రాష్ట్రపతి వాళ్ళని డిస్క్వాలిఫై చేసేయాల్సిందే, అంటే వాళ్ళని అనర్హులని ప్రకటించాల్సిందే. రాష్ట్రపతికి ఇక్కడ ఎలాంటి విచక్షణ అధికారం ఉండదు. ఎందుకు ఈ విషయం మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామంటే మామూలుగా ఎవరైనా ఒక పార్లమెంట్ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలి అంటే అలా ప్రకటించే అధికారం స్పీకర్కు ఉంటుంది లేదా సభాపతికి ఉంటుందని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అవన్నీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయాలండి. ఆర్టికల్ 102 మరియు 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ని డిక్లేర్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ను సంప్రదించి రాష్ట్రపతి అని గమనించాలి. ఇవి భిన్నమైనటువంటి అనర్హతలకు సంబంధించి. సో ఈ అనర్హతలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా ఏంటి అంటే లాభదాయక ప్రభుత్వ పదవులు, అంటే ఏదైనా సరే లాభదాయక ప్రభుత్వ పదవిని కలిగి ఉన్న వాళ్ళు కూడా అర్హులు కాదని గమనించాలి. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది ఒక వ్యక్తికి, అంటే అది ఆదాయాన్ని ఇస్తుంది. ఆ ఉద్యోగాన్ని కలిగి ఉండి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం ఇది సమంజసం కాదని రాజ్యాంగం భావిస్తుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పార్లమెంట్ అంటే చట్టసభల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అదేమీ తప్పుగా పరిగణించడం జరగదు. ఒకవేళ పోటీ చేసిన తర్వాత మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఏదైనా పోటీ చేసినప్పుడు ఇప్పుడు ఒక సభలో గెలుచున్నాడు, ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు పోటీ చేసి గెలిచాడు అనుకోండి, అప్పుడు ఈ సభ సభ్యత్వం వదులుకోవాలి. దీన్ని మనం సపరేట్గా చదువుకుంటాం అక్కడ మరో సందర్భంలో. సో ఇవి 1951 అదేవిధంగా పార్టీ ఫిరాయింపుల 1951 మరియు మనకి ఆర్టికల్ 102 ప్రకారం ఉన్నటువంటి అనర్హతలు. ఈ రెండు అనర్హతలు గమనించిన తర్వాత నెక్స్ట్ అనర్హతలకు సంబంధించి మనం మరొక అనర్హత ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా అనర్హతలు. దాని గురించి తెలుసుకుందాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఎలా డిస్క్వాలిఫై చేస్తారు ఒక సభ్యుడిని, ఇది తెలుసుకోవాలండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది మౌలిక భారత రాజ్యాంగంలో లేదండి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా అనేది లేదు. అయితే ఆయారాం గాయారాం సంస్కృతి అని ఒకటి ఉండేదండి. ఆయారాం గాయారాం కల్చర్ అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు చాలామంది పదవులను ఆశించేవాళ్ళు. అలా వాళ్ళు ఆశించిన పదవులు లభించకపోయే వరకు వాళ్ళు మరో రాజకీయ పార్టీలో జాయిన్ అయిపోయేవాళ్ళు. దీన్ని నివారించడం కోసం ఏం చేయడం జరిగింది అంటే 1985వ సంవత్సరంలో 1955లో మనం 52వ రాజ్యాంగ సవరణ చేశాం. 1955లో 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనే ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. 1955లో చేసినటువంటి 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటి చట్టాన్ని మనం భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ 10th షెడ్యూల్లో పొందుపరచడం జరిగిందండి. ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెప్తుంది అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేయడం సమంజసం కాదు. అంటే ఒక వ్యక్తి ఎంపీగా ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన తర్వాత అతను మరొక రాజకీయ పార్టీని కనుక సపోర్ట్ చేసినట్టయితే అలాంటి సందర్భంలో ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి వై అనే రాజకీయ పార్టీ నుంచి గెలిచాడు అనుకుందాం. ఎక్స్ ఏమో వ్యక్తి, వై ఏమో ఒక రాజకీయ పార్టీ. ఎక్స్ అనే వ్యక్తి వై అనే రాజకీయ పార్టీ నుంచి గెలిచినట్టయితే ఇతను ఏ అనే మరొక పార్టీని సపోర్ట్ చేశాడు అనుకుందాం. ఇతను అంటే ఎక్స్ అనే వ్యక్తి ఏ అనేటువంటి మరొక పార్టీని సపోర్ట్ చేసినట్టయితే ఈ వై అనే పార్టీ నాయకుడు ఏం చేయాలి ఆ సందర్భంలో అంటే సభాపతికి ఫిర్యాదు చేయాలి. ఏమని అంటే
పలానా ఎక్స్ అనే వ్యక్తి వై అనే మా పొలిటికల్ పార్టీ నుంచి గెలిచాడు, కానీ ఇప్పుడు ఏ అనే పార్టీని సపోర్ట్ చేస్తున్నాడు అని కనుక తెలియజేసినట్టయితే అప్పుడు సభాపతి అంటే లోక్సభలో అయితే స్పీకర్ ఏం చేస్తాడు అంటే ఈ ఎక్స్ని అనర్హుడిగా ప్రకటించవచ్చు. అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేసిన, తను ఏ పార్టీ నుంచి అయితే గెలిచాడో ఆ పార్టీ విప్పుకి వ్యతిరేకంగా ఓటు వేసినా, ఆ పార్టీ ఓటు వేయవద్దు అని చెప్పిన సందర్భంలో ఓటు వేసినా, ఓటు వేయమని చెప్పిన సందర్భంలో ఓటు వేయకుండా ఉన్నా, ఇలాంటి కార్యకలాపాలు ఏం జరిగినా సరే ఆ రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి మరొక రాజకీయ పార్టీని సపోర్ట్ చేసినప్పుడు మొదట ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ నాయకుడు స్పీకర్కు కనుక ఫిర్యాదు చేసినట్టయితే అప్పుడు ఈ వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందండి. స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయాధికారం. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కే ఉంటుంది. ఒక వ్యక్తి పలానా పొలిటికల్ పార్టీ నుంచి గెలిచి అంటే ఒక పొలిటికల్ పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలో జాయిన్ అయిన తర్వాత అతన్ని డిస్క్వాలిఫై చేయమని అతను మొదట ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీ నాయకుడు స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పీకర్ ఏ నిర్ణయం చేస్తే అదే ఫైనల్. అందుకనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో అంతిమ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది? స్పీకర్కు ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 1/3 అభ్యర్థులు కనుక మరొక రాజకీయ పార్టీలో జాయిన్ అయినా లేదా 1/3 వంతు మంది సభ్యులు కనుక ఆ పార్టీ నుంచి చీలిపోయినా దాన్ని పార్టీ చీలికగానే పరిగణిస్తారు తప్ప పార్టీ ఫిరాయింపుగా పరిగణించడం జరగదు అని అర్థం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజకీయ పార్టీ నుంచి 100 మంది ఎంపీలు గెలుచున్నారటైతే వాళ్ళలో ఒక 40 మంది కనుక ఈ పార్టీలో చీలిపోయి మరో పార్టీలో జాయిన్ అయినా వీళ్ళు సపరేట్గా ఒక చీలిక వర్గంగా ఒక పార్టీని పెట్టుకున్నా సరే వాళ్ళను అనర్హులుగా ప్రకటించడానికి అవకాశం లేదు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో 1/3 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది మరొక రాజకీయ పార్టీలో జాయిన్ అయినా లేదా వాళ్ళు కనుక సపరేట్గా చీలిపోయినా సరే అది పార్టీ చీలిక మాత్రమే కానీ పార్టీ ఫిరాయింపు కాదని గమనించాలి. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985 అండి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కూడా కొన్ని అనర్హతలు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 102 1951 పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఆధారంగా ఎవరన్నా డిస్క్వాలిఫై అయితే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ డిక్లేర్ చేసేది ఎవరు అంటే ఎలక్షన్ కమిషన్ను సంప్రదించి ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి వాళ్లను డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయినట్టయితే అనర్హుడైతే అతని అనర్హతను ఎవరు ప్రకటిస్తారు అంటే ఇక్కడ స్పీకర్ లేదా సభాపతి ఇక్కడ అనర్హతను ప్రకటిస్తాడని అభ్యర్థులు గమనించాలి. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇలాంటి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన విషయాలు మీరు అనేక సందర్భాల్లో కరెంటు పాలిటిక్స్లో గమనిస్తూ ఉంటారు. ఈ అంశం ఆధారంగా దాన్ని అర్థం చేసుకోవాలని గమనించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ద్వంద్వ సభ్యత్వం. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు అంటే ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక్కోసారి మరొక రాజకీయ పార్టీలో చేరడం ఇవన్నీ ఏమో పార్టీ ఫిరాయింపుల పరిధిలోకి వస్తాయండి. ఇక్కడ ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలు ఏంటి అనేది ఒక్కొక్కసారి మనం గమనిద్దాం. ఎవరన్నా ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే సందర్భంలో 2 సభలకు ఎన్నికైనాడు అనుకుందాం. అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి ఏకకాలంలో లోక్సభ రాజ్యసభ రెండింటికి ఎన్నికైనాడు. లోక్సభ రాజ్యసభకు రెండింటికి ఎంపికైనాడు. ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతల గురించి మనం చర్చిస్తా ఉన్నాం. ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సభలకు ఎన్నికైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తిని తీసుకున్నట్టయితే అతను ఏకకాలంలో లోక్సభ రాజ్యసభ రెండింటికి ఏకకాలంలో ఎన్నికైనాడు. అంటే లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎంపీ. అలా ఎన్నికైనట్టయితే అతను ఎలక్షన్ కమిషన్ నిర్ధారించిన కాలపరిమితిలోపు లేదా ఒకసారి 10 రోజుల్లోపు ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలా వదులుకోకపోతే ఏమవుతుంది అంటే అతనికి ఏది విలువైందో అది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ విలువైంది అన్నప్పుడు లోక్సభ అనుకోకూడదండి. ఏకకాలంలో 2 సభలకు ఎన్నికైనప్పుడు పెద్దల సభ కాబట్టి రాజ్యసభ సభ్యత్వం కోల్పోదు. అంటే రాజ్యసభ సభ్యత్వం అతను కోల్పోతాడు. అదేవిధంగా
ఏదైనా ఒక వ్యక్తి ఒక సభలో సభ్యుడిగా ఉండి మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆల్రెడీ లోక్సభ సభ్యుడు. ఈ ఎక్స్ అనే వ్యక్తి ఆల్రెడీ లోక్సభ సభ్యుడు, కానీ మళ్ళీ ఏం చేశాడు అంటే రాజ్యసభకు పోటీ చేశాడు ఆల్రెడీ ఎంపీగా ఉంటూ. ఎందుకంటే వీళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఒక వ్యక్తి ఒక సభలో సభ్యుడిగా ఉంటూ మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను మొదటి సభలో సభ్యత్వం కోల్పోతాడు. ఇక్కడ మొదటి సభ అంటే ఏంటంటే అతను ముందు ఏ సభలో సభ్యుడిగా ఉన్నాడో ఆ సభ. అంటే ఒక ఎక్స్ అనే వ్యక్తి లోక్సభలో సభ్యుడిగా ఉంటూ రాజ్యసభకు పోటీ చేసి గెలుపొందాడు అనుకోండి. అలా గెలుపొందిన తర్వాత ఈ లోక్సభ సభ్యత్వానికి అతను రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ సభ్యుడు రాజ్యసభకు పోటీ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతను ఆ సభలో సభ్యుడిగా కొనసాగాలని ఆసక్తి చూపుతున్నాడని అర్థం. అలాంటప్పుడు ఈ సభ సభ్యత్వం ఇంక మళ్ళీ అవసరం లేదు కాబట్టి దీనికి రాజీనామా చేయాలి. అంటే లోక్సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి రాజ్యసభకు పోటీ చేసి గెలుపొంది మళ్ళీ నేను లోక్సభలోనే కంటిన్యూ అవుతాను అంటే అట్లా కుదరదు. అంటే ఇది లోక్సభ సభ్యుడైనా రాజ్యసభ సభ్యుడైనా అంతే. అంటే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఒకవేళ రాజ్యసభ సభ్యుడు అనుకోండి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి మళ్ళీ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అంటే దీన్ని మనం సింపుల్గా ఎలా చెప్తామంటే ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందితే అతను మొదట ఏ సభలో సభ్యుడో ఆ సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మూడో అంశం